వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏఐసీసీ మరియు టీపీసీసీ ఆదేశాల మేరకు ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ ఓటు చోరీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓటు చోరీకి పాల్పడటం వల్ల బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిందని, మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆయన విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటికే ఓటు చోరీకి సంబంధించిన ఆధారాలను బయటపెట్టినప్పటికీ ఎలక్షన్ కమిషన్ మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని అన్నారు. ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఓటు చోరీ వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మద్దతుగా భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడుకునే ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రతి గ్రామం నుండి కనీసం 100 మందికి తగ్గకుండా ఓటు చోరీ వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టాలని సూచించారు. తానే స్వయంగా సంతకం చేసి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మనం రోజు ప్రజలకు ఉంటూ ప్రజలకు మాట ఇస్తూ ప్రజలకు సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు పోతుంటే అది ఎందుకంటే వాళ్ళు మోసగాళ్ళు కాబట్టి మోసం లాగా అనిపిస్తుంది. కాంగ్రెస్ అంటే మొత్తం ఏమో చేసిందట. ఇప్పుడు ఇద్దరు ఆర్థిక నేరగాలు కల్లూరుల కుటుంబం ఒక్కొక్కడు 1000 కోట్లు దోస్తున్నారు ఈ రాష్ట్రాన్ని. మన సిగ్గు ఎక్కువ లేకుండా బయట బజార్లలో వచ్చి మైకులు కొట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. పందికొక్కుల కన్నా ఒక ఎక్స్టెంట్ వరకే దొరుకుతాయి. పందికొక్కుల కంటే ఘోరంగా మొత్తం ఏడ దోసుక తిన్న దొంగలు మేము వచ్చి అడ్డగోలుగా ఏడవంటే అక్కడ మైకులు ఇస్తే చాలు ఎట్లా మాట్లాడుతుంటారు. మళ్ళా ఏదో అంటే మళ్ళీ వస్తారట కేసీఆర్. దానికి వస్తారు కేసీఆర్ దానికి వచ్చేది దానికి వస్తారు. ఇంకా మిమ్మల్ని తీసి గుంత తీసి పార్టీ పెట్టి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ పైన రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఎవరో వేరేవాడు కాదు. మిమ్మల్ని తీసి గుంత తీసి పార్టీ పెట్టి మీరు 3 ఏళ్ళు మళ్ళీ వచ్చేది ఉండదు. 3 ఏళ్ళ తర్వాత వస్తామని పగట్కాలం అంటారు. అక్కడక్కడ 3 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు అనేది మీరు వచ్చేది ఉండదు. నేను నేనే చెప్పిన పైన ఆఫీస్ లో కూర్చొని ఎన్నికల ముందు వచ్చి ఆయన ఎవరో కొడుకాల హరీశ్రావు వచ్చి స్పీచ్ ఇచ్చి ఇక్కడ ఉన్న పెద్ద ఉద్ధరించుడు, చాలా అమాయకుడు, చాలా నీతివంతుడు, 1,00,000 ఓట్లతో గెలుస్తారని చెప్పిపోయింది. ఆయన తర్వాత నెక్స్ట్ డే నేను మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇక్కడ ప్రెస్ మీట్ మీటింగ్ చెప్పిన ఆయన గెలవడం మీద బయట నేను గెలుస్తున్నా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందిరా అని చెప్పి ఆ రోజు చెప్పినట్టు మీ అందరి సహకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎమ్మెల్యే గెలిచిన ప్రభుత్వం ఆడ ఉంది. వాళ్ళు ఏదో పగటికలా పెట్టరు. వాళ్ళు ఇప్పుడు కాదు ఇంకో 10 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీని ఎవరు చేయగలరు, బీజేపీకి అసలే చేయగలరు. బీజేపీ వాళ్ళు ఇంకా కేంద్రంలో కూడా రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడ రెండోసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటైందని మళ్ళీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేస్తారు. దేవరకద్ర నుంచి ఇక్కడ జీఎంఆర్ 50,000 మెజార్టీతో గెలుస్తారు. కాబట్టి మనం పనిచేయడానికి వచ్చినాం కాబట్టి ఆ ధైర్యంగా చెప్పుకుంటున్నాం. ప్రజల్లో ఉంటున్నాం. ప్రజలకు ఏ అవసరం ఉన్నా అవసరాలు తీరుస్తూ ముందుకు పోతా ఉన్నాం. ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడని రాజకీయాలకు వచ్చింది. నేను ఉత్తగా రాలే రాజకీయాలకు అన్ని వదులుకొని నా సంపాదన నా అన్ని వదులుకొని రాజకీయాలకు వచ్చి మీతో కలిసి ఉంటున్నాను. ఈరోజు మీకు తెలుసు మన సాయంత్రమే ఎన్నికల స్టే వచ్చింది. నేను పోతే 2 రోజులు 3 రోజులు అక్కడ పోవచ్చు. నేను పోయి నిన్న ఎంత మీరు చూస్తే నిన్న తేడున్నా నేను అందరూ ఆ కోడ్ అయిపోయింది కాబట్టి అధికారులు ఏమనబడి ఆ బ్రిడ్జ్ పూర్తి చేయాలి. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. వాటర్ మళ్ళా వస్తా ఉంది. నిన్న అధికారులను ఎంబడబడి ఆ జీవో తీసుకొచ్చుకున్నారు. సోమవారం నుంచే చెప్తున్నా, సోమవారం నుంచి పనులు మొదలు పెడుతున్నాం. ఎక్కడ ఆ బ్రిడ్జ్ శాంక్షన్ తీసుకొచ్చారు. మొండెం కాడికి తీసుకొచ్చారు. ఆ మొండెం కూడా గాలి వదిలేసిపోయిన కాంట్రాక్టర్. నేను మాట్లాడిన కాంట్రాక్టర్తో అన్న నేను బిల్లులు ఇప్పిస్తా, మీరు ఆ పూర్తి చేయాలంటే అదింత పూర్తి చేసినారు. నేను ఇప్పిస్తా బిల్లులు అంటే అప్రోచ్ లేకుండా తీసుకొచ్చారు. మొత్తం బ్రిడ్జి వారికే తీసుకొచ్చారు, మిగతా తీసుకురావాలి. ఇప్పుడు దానికి 6 కోట్లు ఖర్చు అవుతుందంటే పైన రైలింగ్ లో మొత్తం అప్రోచ్లు అన్నిటి కలిపి నిన్న ఎంబడబడి 6 కోట్ల రూపాయలు సాంక్షన్ తెచ్చుకొని జీవో తీసుకొని వచ్చినాం. సోమవారం నుంచి పనులు మొదలు పెడతాం. బ్రహ్మాండంగా ఒక 1 నెల రోజులు తిరిగేలోపే ఆ బ్రిడ్జ్ పూర్తి చేస్తాం. ఎక్కడ చేసేది అట్లా
ఇలా చాలా ఉన్నాయి, చెప్పడానికి చాలా ఉన్నాయి, తప్పకుండా చేయడానికి నాకు చాలా ప్లాన్లు ఉన్నాయి. ఖచ్చితంగా మన హైవే ఉంది కాబట్టి నేషనల్ హైవే పడి చాలా పరిశ్రమలు తీసుకురావడానికి కూడా నా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నా. దానికి ముఖ్యమంత్రి గారంగా సహకారం చేస్తాను. నా ఆలోచనంతో ఒకటే, మన ప్రాంతం ముఖ్యంగా దేవరకథలో ఉన్న యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి. భవిష్యత్తులో వాళ్ళు ఎవరు కూడా తాగి వీళ్ళు బిర్యానీలకు అలవాటు పడద్దు. కష్టపడి చదువుకొని చాలా మంది యువకులు గత 10 ఏళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడారో మీకు అందరికీ తెలుసు. బీఆర్ఎస్ వచ్చులో పడి తాగి బిర్యానీ తినాలా, వీళ్ళు తాగాలి, మీటింగ్ పెట్టి అంతే, వేరే ఏం చేసేది లేదు. ఆ యువకులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వారి కుటుంబం బాగుపడాలనే ఆలోచనతోనే నా ప్రయత్నాలు నేను చేస్తా ఉన్నా. దానికి మీ అందరి సహకారం కూడా ఉండాలని తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోండి. ముఖ్యంగా 42% విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో చాలా నిజాయితీగా ముందుకు పోతా ఉంది. అది సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేసినా తప్పుడు ప్రచారాలు తిప్పి కొట్టాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటారు.